అమ్మా, చదువు రాని పిల్లని చదువు అంటే ఏం చదువుద్ది మీరే చెప్పండి అమ్మా. నీ కూతురు చదువుకోనిదైతే గందుల పద్మావతిని పేరెందుకున్నది? ఇది నా మార్కుల సర్టిఫికేట్. ఇది నీదా? అవునత్తమ్మా, ఇందులో నా పేరే కదా ఉంది. నీ పేరేంది? చెప్పలేదా చిన్న పెద్దనాన్న? నా పేరు కూడా పద్మావతి అని అత్తమ్మకి చెప్పలేదా? నీ పేరు కూడా పద్మావత? అవునత్తమ్మా. ఏం సత్యం, నిజమేనా? నిజమేనమ్మా. నా కూతురికి దీనికి ఒకేసారి బారసాలైనది. ఇద్దరికి ఒకేలాగా పా అనే అక్షరంతో పేరు పెట్టాలన్నారు. అందుకని ఇద్దరికి పద్మావతి అని పేరు పెట్టినాం. అవునత్తమ్మా, పోనీ మీ అనుమానమే నిజమనుకోండి. ఇది ఈ పద్మావతిదే అనుకోండి. ఈ పద్మావతియే రహస్యంగా చదువుతుందనుకోండి. అలాంటప్పుడు ఈ మార్కుల సర్టిఫికేట్ ఎవరికి రావాలి? ఏ చిరునామాకి రావాలి? ఈ పద్మావతి ఇక్కడుంటే తన ఇల్లు ఇదైతే మీ పేరు మీద మీ ఇంటికి ఎందుకు వస్తుంది? చెప్పండి అత్తమ్మా, పద్మావతికి పెళ్ళైపోయిందా? మీ ఇంట్లో ఉంటుందా? లేదు కదా. కాలేజ్లో ఈ ఇంటి చిరునామానే కదా ఇస్తుంది. మరి అలాంటప్పుడు కాలేజ్ వాళ్ళు ఈ మార్కుల సర్టిఫికేట్ ని మీకెలా పంపిస్తారు? అంతెందుకత్తమ్మా, అసలు ఈ ఊర్లో దుర్గమ్మ అనే ఒక ఆవిడుందని కాలేజ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు, మా మీద కోపమున్న శత్రువులు, ఈ పెళ్లి అవడం ఇష్టం లేని దుష్టులు పెళ్లి చెడగొట్టడానికి నా మార్కుల సర్టిఫికేట్ తీసుకొని మీ పేరు మీద మీ ఇంటికి పంపించారన్నమాట. అది అత్తమ్మ నాకు అర్థమైంది. మీకు కూడా అర్థమైతే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. మా పద్దుని కోడల్ని చేసుకుంటారో మానుకుంటారో మీరే తెలుసుకోండి. అర్థమైనది, అంతా అర్థమైనది. ఇదెవరి పనో బాగా అర్థమైనది. చెప్తా, దాని సంగతి చెప్తా. ఏంది చెప్పేది? నా సంగతి ఏం చెప్తా?
నేనేం చేసినా? నీకు నా మీద గొడవ చేయడం తప్ప ఇన్ని తెలివితేటలు లేవు మాణిక్యం. నీ సంగతి నాకు తెలియదా ఏంది? ఇది చేసింది నువ్వు కాదు, ఓ జిత్తుల మారి నక్కు ఉన్నది. ఆ నక్క సంగతి తర్వాత తేలుస్తా. పద్మావతి, గిట్లరా రా. పద్మావతి, అనవసరంగా నిన్ను అనుమానించిన. గాబరపడినావా? ఇది ఒకందుకు మంచికే జరిగినది. నీ మీద నాకున్న నమ్మకం పెరిగినది. నేనిట్లొచ్చి అడిగినానని ఏమనుకోవద్దు. నేను ఏ సంగతినైనా తట్టుకుంటా గాని ఆ చదువు విషయంలో మాత్రం ఊరుకోలేను. గదిట్లా చేసింటది. సత్యం, నీ కూతురు నా కోడలయ్యేటిదాకా మనం జాగ్రత్తగుంటే మంచిది. సమజైనదా? చిన్న పద్మావతి, చిన్నదానివైనా తెలివిగా ఆలోచించి నాకు అసలు విషయం బోధపడేటట్లు చేసినావు. నీ అక్క పెండ్లయ్యేటిదాకా నువ్వేడికి పోవద్దు. ఈడ నీ అవసరం చాలా ఉన్నట్లు అనిపిస్తున్నది. నేనాడికి పోతానత్తమ్మా. మా అక్కని బావగారి చేతిలో పెట్టాకే పోతా. గట్లనే చెయ్యి. నేను పోయొస్తా. ఇంటి దగ్గర అందరూ ఈడ ఏం జరుగుతున్నదోనని గాబరా పడుతుంటారు. నేను పోయి చెప్పాలి. వస్తా సత్యం. మాణిక్యం, పోయొస్తా. గట్లనే నేను కూడా పోయేస్తా. ఇది జన్మలో మారదు. వస్తా సత్యం. అమ్మా, పోయొస్తా. పద్మావతి, గీడనే ఉండు. అలాగే అత్తమ్మా. పద్మావతి, రే రే, ఎంత ఆపద నుంచి కాపాడావు. అమ్మో, ఎట్టా అమ్మా అసలు? నాకంతా తెలుసు చిన్న పెద్దనాన్న. విడిదింట్లో చదువు గురించి అక్క బాధపడ్డం, మీరు ధైర్యం చెప్పడం అంతా చూశాను. అందుకే సరిచేశాను. అమ్మా 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 అమ్మా, విన్నావా నా బంగారు తల్లి? ఛ! చదువు అంటే చచ్చిపోయే దుర్గమ్మని ఆ చదువుతోనే కొట్టాలి అనుకున్నాను. ముద్దుల కొడుకు పెళ్ళాగిపోయి ఊళ్ళో పరువు పోయి దుర్గమ్మ మండిపోతుంటే ఆ మంటలో వెచ్చగా చలి కాచుకోవాలనుకున్నాను. కాని అంత మాస్టర్ ప్లాన్ సింపుల్ గా మటాష్ అయిపోయింది. చూస్తా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. నేను చూస్తా. యుద్ధంలో ఓ బుల్లెట్ వేస్ట్ అయితే వర్రీ అవ్వకూడదు. ఇంకొక బుల్లెట్ వదులుతా. ఎలాగైనా ఆ పెళ్లి ఆపేస్తా. గది మన పద్మావతి కాదంట. ఏ దినం నా లెక్క తప్పుగాలే. నేను ఏ పని చేసినా గది తప్పుగాలే. పద్మావతి విషయంలో నా అంచనా తప్పనుకున్నా, కానీ అది కూడా సరైనదేనని రుజువైనది. నా కోడలు ఈ అత్తమ్మకిచ్చిన మాట తప్పలేదు, తప్పదు కూడా. గట్లనే నా కొడుకు కూడా ఈ అమ్మ మాట కాదనడు. ఈసంటి కొడుకు కోడలుండడం అమ్మగా అత్తమ్మగా నా అదృష్టం. ఎంత పని చేసినావు దేవుడా. ఈ చదువు విషయం కూడా మా పెళ్లిని ఆపలేకపోయినది.
ఇక ఇంతేనా? నా పద్మావతి నాకు దక్కే అవకాశమే లేదా? అసలు అసలు మా ఇద్దరి తలరాతలో ఏం రాసావు దేవుడా? ఏం రాసావు? ఇంకా నేను ఎంతసేపు? మాట్లాడతా నాకు ఏవయ్యా వెంకట్రావు, పొద్దున్న టీ నీళ్ళు తప్ప తిననీకి గది లేకుండా పోయిందేవయ్యా. అసలు మగ పెళ్లి వాళ్ళమన్న మర్యాద కూడా లేకుండా పోయింది. అరే మగపిల్లోళ్ళు ఆడపిల్లోళ్ళు ఏందయ్యా, పొద్దున్నే టిఫిన్ చేస్తావా, మధ్యాహ్నం అన్నం తింటాం కదా, అవి కూడా లేకపోతే ఎలాగయ్యా? ఆ? ఏమయ్యా రమణ, మీ అత్తగారికి ఇష్టం లేని పెళ్ళని విన్నాను, అందుకేనా మర్యాదలన్నీ ఇంత గొప్పగా జరుగుతున్నాయి? హోటల్కి పోయి తిందామంటే అసలు ఈ పల్లెటూరులో హోటలే లేకపోయే. ఆకలి దంచేస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. రాండ్రి. అందరూ ఎట్లున్నారు? ఆకలితో ఉన్నాం. పొద్దున్నే టిఫిన్ రాలేదు కదమ్మా, అందుకే మా వాళ్ళు కొంచెం. వంటొండేటోళ్ళు పొద్దుగల రాలేదన్నయ్య గారు, గందుకే టిఫిన్లు పంపలా. పాపం అందరికీ కడుపులు కాలినట్టున్నాయి కదా. కూసోండి కూసోండి, భోజనాలు వడ్డిస్తారు. ఏందే గొట్ల చూస్తున్నావేంది? ఆకులాడబెట్టి గసాపయ్యాలకి ఎలా? మీరు కూసోండి, సాపేస్తారు. పోడే. ఏయ్ జల్దీ జల్దీ పెట్టుండ్రే. అడగబో, జల్దీ పో. ఏయ్ జల్దీ కానియరే. పెట్టేది నా సొమ్మే, మీ సొమ్ము కాదు. మంచిగా పెట్టుండ్రి. ఏంటి అన్నం ఏంటి వాసన వస్తుంది? వాసన రావడం ఏంట్రా, పాసిపోతేను. పాసిపోయిన అన్నం కాదు, సద్దన్నం. ఏందేందేంది వాసన వస్తుందా? పాసిపోయిందా? సొద్దన్నవా? ఏం మాట్లాడుతాండ్రు? గిట్లా మాట్లాడమని గా దుర్గమ్మ చెప్పిరాదా మీకు? మగ పెండ్లోరు పెండ్లిలో గొడవ చేయాలంటే చాలా విషయాలుంటాయి. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేవు. నా కూతురు పెండ్లికి మగ పెండ్లోళ్ళకి ఇట్లాంటి పాసిపోయిన అన్నం పెట్టాల్సిన కర్మ ఈ మాణిక్యానికి ఏం పట్టలే. సరే గట్లే అనుకోండి. నేను అట్లాంటి భోజనమే పెడతా. తింటే తినండి, లేకుంటే మీ కుక్కలకి పారేయండి.
ఏంటమ్మా ఇది? ఇట్లాంటి అన్నం పెట్టింది చాలగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావే. మగ పెళ్లి వాళ్ళని ఇట్లా మాట్లాడి అవమానించడం ఏం బాగోలేదు. ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు పెళ్ళయ్యాక నీ సంగతేంటో చూడు రమణ. అవునరా, విడిదింట్లోనే ఎన్ని అవమానాలు జరుగుతుంటే ఇంకా పెళ్లిలో ఎన్ని అవమానాలు జరుగుతాయో. పదండ్రా. లేండే. ఏయ్, పోతే పోండ్రి. మీ బెదిరింపులకి ఏం భయపడదు ఈ మాణిక్యం. ఏదో నా కూతురు ముచ్చట పడింది కదా అని ఈ పిల్లగాన్ని అల్లుణ్ణి చేసుకోనికి ఒప్పుకున్నా. లేకుంటే మీ వారికి పిల్లనిచ్చేదెవరు ఈడా? అసలు మీకు ఈ మాత్రం అన్నం పెట్టుడే ఎక్కువ. తింటే తినండి, ఉంటే ఉండండి, పోతే పోండి. ఓ సత్యం, గీల సంగతి చూసి తింటే పెట్టు, లేకుంటే కుక్కలు పెట్టి జల్దీ రాండ్రి. జరగా. రమణ, విన్నావుగా? వెంకట్రావు గారు, ఇప్పటికైనా ఆలోచించుకుంటే మంచిది. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్ళు ఎన్నో ఆగిపోయాయి. అలాగే ఇదనుకుని ఆపేయండి. లేకపోతే మనోడు పని అయిపోయినట్టే. రేయ్ రండ్రా, మనం వెళ్దాం. అన్నగారు మమ్మల్ని మన్నించండి. మా వదిన కావాలని అట్లా చేయలేదండి. అన్నయ్యగారు, ఇది మంచి అన్నం అన్నయ్యగారు. మేమే సిద్ధం చేశాం. ఇదిగో అన్నం వేడిగా ఉండి మీకు అట్టా అనిపించిందేమో నాకు అర్థం కాలేదు. అయ్యా, ఏదో పొరపాటు జరిగింది మొత్తానికి. అవును, పొరపాటే. ఈ పెళ్లికి పెద్దగా రావటం మేం చేసిన పొరపాటు. ఏమండి, ఆవిడ ఆడపిల్ల తల్లిగా మాట్లాడుతుందండి. ఏంటండి ఆ మాటలు? నెమ్మదించండి. మా వదిన మాట కొంచెం పెడుసు అంతే. ఆవిడ కోపంతో అట్ట అందుకని మిమ్మల్ని అవమానించడానికి కాదు. ఇది పెళ్ళిళ్ళు. అయ్యా, ఆనందగిరి ఒకటి కూర్చోండి, భోంచేయండి. మీరేం పెద్ద మనిషి అండి బాబు, ఈ పాసిపోయిన అన్నం తినమంటారు. రావణ, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే ఇక నీ జీవితం అంతే. పదండ్రా. పదండి. ఆగండి, దయచేసి ఎవరు వెళ్ళకండి. మీరంతా పెళ్లికొచ్చిన పెద్దలు, పెద్ద మనసుతో కాస్త ఆలోచించండి. మీరిక్కడికి వచ్చింది నా పెళ్లి చూడటానికి కానీ భోజనాల కోసం కాదు. నేను పెళ్లి చేసుకుంటుంది కూడా సరస్సు కోసమే కానీ వాళ్ళ అమ్మ కోసం కాదు. సరస్సు చాలా మంచి పిల్ల. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నా కోసం బావిలో దూకి చావడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయికి ఎలా అన్యాయం చేయమంటారు? తన ప్రాణం తీయమంటారా? చెప్పండి, పెళ్ళయ్యాక మన ఇంటికొచ్చేది నా భార్య కానీ నా అత్త కాదు. ఆవిడ ఎలా ఉంటే ఇక ఈ అవమానాలంటారా? నా కోసం కాస్త ఓపిక పట్టండి. మీ అందరికీ దండం పెడతాను. అవును, అల్లుడు గారు చెప్పింది నిజమన్నయ్య.